సాయి ఓం శ్రీ శివాని భక్తి పాటలు. మహాగణాధిపతయే సాయి నమః. శివాని భక్తి ఓం శ్రీ పాటలు. గురుభ్యో ప్లీజ్ నమః. లైక్, షేర్, ఓం శ్రీ కామెంట్, మాత్రే సబ్స్క్రైబ్ నమః. టు మై ఛానల్. దేవి భాగవతంలో నిన్నటి రోజున సంధ్యోపాసన గురించి తెలుసుకుంటున్నాము. ఆచమనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఎడమ చేతితో నీళ్లు పోసుకుని ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన 2 నామాలతోనూ మరో 2 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తయినట్టు. ఆచమించాక ప్రాణాయామం చెయ్యాలి. ప్రణవ సహితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ చెయ్యాలి. ఇందులో రేచక, పూరక, కుంభకాలని 3 అంశాలున్నాయి. దక్షిణ నాసారంధ్రం నుంచి రేచకం, వామనాసారంధ్రం నుంచి పూరకం చెయ్యాలి. పూరకం అంటే గాలిని లోపలికి పీల్చుకోవడం. కుంభకం అంటే పీల్చిన గాలిని ఊపిరితిత్తుల్లో నిలుపుకోవడం. రేచకం అంటే ఆ గాలిని విడవడం. ఇవి 3 సమాన కాల వ్యవధానంతో జరగాలి. పీల్చినంతసేపు నిలపాలి, నిలిపినంతసేపు విడవాలి, అంతసేపు ఆగాలి, మళ్ళీ అలాగే అంతసేపు పీల్చాలి. ఇలా సాగాలి అంటారు. దీన్ని తజ్జుల దగ్గర తర్ఫీదు పొందడం అవసరం. పూరక సమయంలో కుడి ముక్కు పుటాన్ని బొటన వేలితో నొక్కి మూయాలి. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమి వేలు, చూపుడు వేలు వదిలేసి మిగిలిన చిటికెన వేలు దాని ప్రక్కనే ఉండే అనామికతో ఎడమ ముక్కు పుటాన్ని ఒత్తి ముయ్యాలి. కుడి ముక్కు నుంచి గాలి వదలాలి. పూరక, కుంభక, రేచకాలు 3 కలిసి ఒక ప్రాణాయామమని యోగులు, యోగ శాస్త్రాలు చెబుతున్నమాట. పూరక సమయంలో నీలోత్పల దళశ్యాముడు, చతుర్భుజ మహాత్ముడు అయిన శ్రీహరిని నాభి మధ్యంలో ప్రతిష్ఠించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడు, ప్రజాపతి, జగన్నాథుడు, చతుర్వదనుడు అయిన పితామహుణ్ణి హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధ స్ఫటిక శంకాసుడు, పాపనాశకుడు, నిర్మలుడు, శంకరుడు అయిన మహేశ్వరుణ్ణి బాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణు సాయుధ్యం, కుంభకంలో బ్రహ్మగతి, రేచకంలో ఈశ్వర ప్రాప్తి. నారద పౌరాణాచమవాద్యము, శ్రౌతాచమవాద్యము అంటూ కొన్ని విధులను చెబుతూ ఉంటారు. అవేమిటో అని కంగారు పడకు. కేశవనామాలతో ఆచమిస్తే అది పౌరాణిక ఆచమనం. గాయత్రి మంత్రంతో ఆచమిస్తే అది శ్రౌతాచమనం. ప్రణవ సహితంగా వ్యాహృతి త్రయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి. ప్రాణాయామ సమయంలో గృహస్థులు, వానప్రస్థులు నాసాగ్రాన్ని 5 వేళ్లతోనూ ముయ్యాలని బ్రహ్మచారులు, సన్యాసులు అంగుష్ట కనిష్ఠిక అనామికాలతో ముయ్యాలని ఒక నియమం. ఆపోహిష్టాదిక మంత్రాన్ని చదువుతూ 3 కుశోదకం సంప్రోక్షించుకోవాలి. రుగంతంలో గాని పాదాంతంలో గాని ఈ సంప్రోక్షణలు చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సర పాపం నశించిపోతుంది. అటుపైని మళ్ళీ ఆచమించి సూర్యశ్చేత్యాది మంత్రాన్ని చదివి జలప్రాసన చెయ్యాలి. దీనితో అంతరంగ పాపాలన్నీ అంతరిస్తాయి. ఇప్పుడు దక్షిణ హస్తంలోకి మళ్ళీ జలం తీసుకుని ముక్కుకి దగ్గరగా తెచ్చుకుని వామకుక్షిలో పాపపురుషుణ్ణి స్మరించి ఋతమిత్యాది మంత్రం గాని, ద్రుపదా ఇత్యాది మంత్రం గాని పఠిస్తూ దక్షిణ శ్వాస మార్గం గుండా ఆ పాపపురుషుణ్ణి చేతి నీటిలోకి తీసుకురావాలి. ఇక ఆ నీళ్లను చూడకుండా ఎడమవైపు రాతి మీదకు విసిరి కొట్టాలి. నా శరీరం నిష్పాపమయ్యింది అని భావించాలి. అప్పుడు లేచి నిలబడి కాళ్ళు దగ్గరగా పెట్టుకుని దోసిటిలోకి నీళ్లు తీసుకుని సూర్యుణ్ణి చూస్తూ గాయత్రి జపిస్తూ 3 అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. ప్రాతఃసాయం సంధ్యలో ఇలా 3 సార్లు, మధ్యాహ్న సంధ్యలో 1 సారి అర్ఘ్య ప్రదానం చేస్తే చాలు. ప్రాతఃసంధ్యలో కొంచెం ముందుకు వంగి, మధ్యాహ్న సంధ్యలో నిటారుగా నిల్చుని, సాయం సంధ్యలో కూర్చుని ఇవ్వాలి. ఇది అయ్యాక ఆశావాదిత్య మంత్రంతో ప్రదక్షిణం చెయ్యాలి. ఈ అర్ఘ్య ప్రదానానికి కారణం ఏమిటంటే మందేహులన్నీ మహారాక్షసులున్నారు. 3 కోట్ల మంది మహావీరులు, మహాఘోరులు, కృతజ్ఞులు, దారుణులు. వీళ్ళంతా కలిసి సూర్యుణ్ణి తినివేయాలని చూస్తుంటారు. కనుక దేవతలు, ఋషులు, తపోధనులు మహాసంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెడతారు. ఆ మంత్రజలాలు వజ్రాలై
ఆ రాక్షసుల్ని దహించి వేస్తాయి. అందుకనే ద్విజులు నిత్యము సంధ్యను ఉపాసించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది మహాపుణ్యప్రదమైన పవిత్ర కర్తవ్యం. ఉచ్చారణ మాత్రం చేతనే సంధ్యావందనాన్ని సాంగంగా సఫలం చేసే అర్ఘ్యాంగ మంత్ర సారమేమిటంటే, నేను సూర్యుణ్ణి, నేను జ్యోతిని, నేను ఆత్మను, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడను, నేను శుక్లుడను, నేను సర్వజ్యోతిని, నేను రసమును. ఓ వరదాయిని గాయత్రీదేవి, బ్రహ్మరూపిణి రమ్ము, రమ్ము. జపానుష్ఠాన సిద్ధి కోసం నా హృదయంలో ప్రవేశించు అని ప్రార్థించి శుభ్ర ప్రదేశంలో శుభ్రపీఠం మీద కూర్చుని గాయత్రి మహామంత్రాన్ని జపించాలి. జపం ముగిశాక మళ్ళీ ధ్యానించి పునరాగమనం కోసం సుఖంగా వెళ్ళిరా అని వీడుకోలు పలకాలి. ఇక కేచరి ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ ప్రాతఃసంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత కేచరి ముద్రను మునిపుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తము, జిహ్వ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి. దృష్టి భ్రూమధ్య భాగంలో స్థిరంగా నిలుస్తుంది కనుక దీన్ని కేచరి ముద్ర అన్నారు. నారద, సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు, కేచరి సమానమైన ముద్ర లేదు. ఇది ముమ్మాటికి సత్యం. అంఘ్రి మూలాలతో యోనిముద్ర చేసి దానిమీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి. మనస్సును కదలనివ్వకూడదు. నడుం నిలబెట్టి సమంగా స్థాణువులా కూర్చోవాలి. భ్రూమధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్ధాసనం. ఇలా కూర్చుని ఆయాతు వరదాదేవీత్యాది శ్లోకాలతో గాయత్రీమాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తుతే అని నమస్కరించాలి. తేజోసీత్యాది మంత్రాలతో ఆవాహన చెయ్యాలి. నేను చేసిన నీ అనుష్ఠానం సంపూర్ణమగుగాక అని ఆకాంక్షించాలి, అభ్యర్థించాలి. అటుపైని శాప విమోచన విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి. బ్రహ్మ, వశిష్ఠ, విశ్వామిత్ర శాపాలు వారి స్మరణలతో అంతరిస్తాయి. ఇది అయ్యాక సత్యాత్మకుడు, సర్వజగత్స్వరూపుడు, చిద్రూపుడు, వాచామగోచరుడు, అద్వితీయుడు అయిన ఆ పరమాత్మను హృదయ పద్మంలో ధ్యానించాలి. అటుపైని సంధ్యావందనానికి అంగభూతాలైన అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి. ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పలకాలి. ఓం భూః పాదాభ్యాం నమః, ఓం భువః జానుభ్యాం నమః, ఓం స్వః కటిభ్యాం నమః, ఓం మహః నాభ్యై నమః, ఓం జనః హృదయాయ నమః, ఓం తపః కంఠాయ నమః, ఓం సత్యం లలాటాయ నమః, ఓం తత్సవితుః అంగుష్ఠాభ్యాం నమః, ఓం వరేణ్యం తర్జనీభ్యాం నమః, ఓం భర్గో దేవస్య మధ్యమాభ్యాం నమః, ఓం ధీమహి అనామికాభ్యాం నమః, ఓం ధియో యో నః కనిష్ఠికాభ్యాం నమః, ఓం ప్రచోదయాత్ కరతలకరపృష్ఠాభ్యాం నమః. ఓం తత్సవితుర్బ్రహ్మాత్మనే హృదయాయ నమః, ఓం వరేణ్యం విష్ణుత్వనే శిరసే స్వాహా, ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయైవ షట్, ఓం ధీమహి శక్త్యాత్మనే కవచాయ హుం, ఓం ధియో యో నః కళాత్మనే నేత్రత్రయాయ నమః, ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్. అక్షరన్యాసము ముద్రలు గురించి తెలుసుకుందాం. నారద, గాయత్రి వర్ణాలతో చేసే అక్షరన్యాసం కూడా ఉంది. అది సర్వ పాపహరం కనుక చెబుతాను, గ్రహించు. ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి తత్కారాన్ని పాదాంగుష్ఠాల్లో న్యాసం చెయ్యాలి. నకారం గుల్ఫాలలో, వికారం జంఘలలో, తుకారం జానువులలో, వకారం ఊరువులలో, రేకారం గుద ప్రదేశంలో, ణికారం లింగదేశంలో, యకారం కటిలో, భకారం నాభిమండలంలో, గోకారం హృదయంలో, దేకారం స్తనద్వయంలో, వకారం హృదయంలో, న్యకారం కంఠకూపంలో, ధీకారం ముఖదేశంలో, మకారం తాలువులలో,
హికారం నాసికాగ్రంలో, ధికారం నేత్రమండలంలో, యోకారం భ్రూమధ్యంలో, యోకారం లలాట దేశంలో, నకారం పూర్వముఖంలో, వ్రకారం దక్షిణ ముఖంలో, చోకారం పశ్చిమ ముఖంలో, దకారం ఉత్తర ముఖంలో, యాకారం మూర్ధ భాగంలో వ్యాపించి తకారాన్ని వ్యాపకంగా వ్యాసం చేయాలి. ఈ వ్యాస విధానాన్ని కొందరు జపతత్పరులు ఇష్టపడరు. అటుపైని జగదంబిక గాయత్రిని ధ్యానించాలి. బ్రహ్మ కవచ సాంఖ్యాయన గోత్ర సంభవ ఆదిత్య మండల మధ్యవర్తిని గాయత్రి మహేశ్వరిని ఇలా ధ్యానించాలి. ముక్తా విద్రుమహేమ నీల ధవళఛాయైః ఇత్యాది ధ్యాన శ్లోకమే సుప్రసిద్ధం. ధ్యానమయ్యాక దేవికి ప్రీతికరమైన సమ్ముఖ, సంపుట, వితత, విస్తృత, ద్విముఖ, త్రిముఖ, చతుష్క, పంచక, షణ్ముఖ, అధోముఖ, వ్యాపకాంజలిక, శకట, యమపాశ, గ్రథిత, సమ్ముఖోన్ముఖ, విలంబ, ముష్టిక, మత్స్య, కూర్మ, వరాహక, సింహాక్రాంత, మహాక్రాంత, ముద్గర, పల్లవ, చతుర్వింశతి ముద్రలను పట్టాలి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలున్నాయి కనుక 24 ముద్రలు జాతవేద సమంత్రాన్ని పఠించాలి. త్రయంబక రుక్కును ఆవర్తించాలి. అలా శతాక్షర గాయత్రిని జపించాలి. అటుపైని ఓంకారపూర్వకంగా భూర్భువస్వః అనే వ్యాకృతి త్రయంతో చతుర్వింశతి గాయత్రిని ఉచ్చరించాలి. విప్రులందరూ నిత్యము ఇలా గాయత్రి జపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్ర పుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది. బ్రహ్మనందన భిన్నపాదంగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మ హత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి. అభిన్న పాదంగా ఉచ్చరిస్తే అంతటి దోషము సంక్రమిస్తుంది. కోటి కల్పాలు అధోముఖులుగా ఉండిపోతారు. సంపుటైక షడోంకారాది భేదాలు చాలా ఉన్నాయని, పంచ ప్రణవ సంయుక్తమైన గాయత్రినే జపించాలని, జప సంఖ్యలో 8వ భాగం చివర తురీయ పాదాన్ని జపించాలని, సంపుటైక షడోంకార గాయత్రులు ఊర్ధ్వరేతస్కులకని, బ్రహ్మచారులకు, గృహస్థులకు, మోక్షార్థులకు తురీయ గాయత్రి అని ఇత్యాదిగా అభిప్రాయాలు శాస్త్ర పురాణేతిహాసాల్లో కనబడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ధ్యాన శ్లోకం ఉంది. హృది వికసిత పద్మం సార్క సోమాగ్నిబింబం ప్రణవమయమచింత్యం యస్య పీఠం ప్రకల్ప్యం అచల పరమ సూక్ష్మం జ్యోతిరాకాశసారం భవతు మమ ముదేశౌ సచ్చిదానందరూపః. త్రిశూల, యోని, సురభి, అక్షమాల, లింగ, అంబుజ, మహాముద్రలు 7 ప్రదర్శించాలి. సంధ్యాదేవియే గాయత్రీదేవి కనుక భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. అటుపైని పంచోపచార పూజం చేయాలి. లం పృథివ్యాత్మనే నమో నమః గంధం సమర్పయామి. హం ఆకాశాత్మనే నమో నమః పుష్పమర్పయామి. యం వాయువాత్మనే నమో నమః ధూపమాఘ్రాపయామి. రం వహ్న్యాత్మనే నమో నమః దీపం దర్శయామి. వం అమృతాత్మనే నమో నమః నైవేద్యం సమర్పయామి. యం రం లం వం హం పుష్పాంజలిం సమర్పయామి. ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి. మనస్సులో దేవిని ధ్యానించాలి. మంత్రం ఉచ్చరించేటప్పుడు కానీ ధ్యానించేటప్పుడు కానీ శిరస్సు కదలకూడదు, మెడ వంగకూడదు, దంతాలు కనిపించకూడదు. అష్టోత్తర శతం కానీ 820 కానీ, మరీ అశక్తుడైతే కనీసం 10 సార్లు కానీ గాయత్రిని జపించాలి. ఇంతకు తక్కువగా ఎప్పుడూ చేయకూడదు. అంతా అయ్యాక ఉత్తమే శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రీమాతకు ఉద్వాసన చెప్పాలి. నారద, గాయత్రీదేవి అగ్నిముఖి కనుక జల మధ్యంలో నిలిచి జపించకూడదని కొందరు మహర్షులు అంటున్నారు. సురభి, జ్ఞాన, శూర్ప, కూర్మ, యోని, పద్మ, లింగ, నిర్వాణకాలనే అష్టముద్రలను జపాంతంలో ప్రదర్శించాలి. ధ్యాన మంత్ర పూజా విధుల్లో ఉచ్చారణ దోషాలు ఏమైనా దొర్లితే
క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రి తర్పణం విడిచిపెట్టాలి. ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి. విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత. తర్పణే వినియోగ భూహు అని ఉచ్చరించి ఋగ్వేద పురుషుణ్ణి, భూవాస్ శబ్దంతో యజుర్వేద పురుషుణ్ణి, స్వహ అనే వ్యాపృతితో సామవేద పురుషుణ్ణి, మహశబ్దంతో అధర్వణ వేద పురుషుణ్ణి స్మరిస్తూ తర్పణాలు విడిచిపెట్టాలి. అటుపైని జనహ వదంతో ఇతిహాస పురాణాలను, తపశ్శబ్దంతో సర్వాగమాలను, సత్యం శబ్దంతో సత్యలోక పురుషుణ్ణి, ఓం భూహు భూలోక పురుషం తర్పయామి తర్పయామి అంటూ నీళ్లు వదిలిపెట్టాలి. భువశ్చేతి భువర్లోక పురుషం తర్పయామి, స్వహ స్వర్లోక పురుషం తర్పయామి. ఇలాగే గాయత్రి తర్పణాలు. ఓం భూరేక పదాం గాయత్రీం తర్పయామి, ఓం భువః ద్విపదాం, ఓం స్వహ త్రిపదాం గాయత్రీం, ఓం భూర్భువః స్వచ్ఛేతి చతుష్పదాం గాయత్రీం తర్పయామి. ఉషసీ గాయత్రి, సావిత్రి, సరస్వతి, వేదజనని, పృథ్వీ, అజాకౌశికి, సాంకృతి, సార్వజితి భేదాలతో గాయత్రికి తర్పణాలు ఇవ్వాలి. ఇలా వేద పురుష, లోక పురుష గాయత్రి తర్పణాలు అయ్యాక శాంతికరంగా జాతవేదస మంత్రం పఠించాలి. మానస్తోక మంత్రం కూడా జపించాలి. త్రయంబక మంత్రం మరింత శాంతికరంగా ప్రసిద్ధి. తచ్చం యోరిత్యాది మంత్రము ఇటువంటిదే. శాంతికర మంత్ర పఠనం అయ్యాక అతో దేవా మంత్రద్వయంతో సర్వాంగ స్పర్శనం చేసుకోవాలి. స్యోనా పృథ్వీ మంత్రంతో భూమికి మ్రొక్కాలి. యథావిధిగా గోత్రనామాలు చెప్పుకోవాలి. ఇక పంచాయతన పూజ గురించి తెలుసుకుందాం. సంధ్యా విధానం సమగ్రంగా తెలియజేశాను. ద్విజులందరూ ప్రాతకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి. ఇది అయ్యాక స్వయంగా అగ్నిహోత్రం చేసుకోవాలి. అటుపైని పంచాయతన పూజ, శివ శివా గణపతి సూర్య విష్ణు పూజలు శ్లోకాలతో కానీ అపౌరుషేయ మంత్రాలతో కానీ ఈ పంచాయతన పూజ చేసుకోవచ్చు. హ్రీశ్చతే ఇత్యాదికమైన మూలమంత్రాలు ఉన్నాయి. వాటితోనూ చేయవచ్చు. ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవాలి. పార్వతీదేవిని మధ్యలో ఉంచి, ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువు నుంచి, ఆగ్నేయంలో శివుణ్ణి ఉంచి, నైరుతి దిశలో గణపతిని నిలిపి, వాయవ్యంలో సూర్యుణ్ణి నిలిపి పంచాయతన పూజ చెయ్యాలి. ముందుగా పార్వతీదేవిని అర్చించి తరువాత తక్కిన దేవతలకు పూజలు చెయ్యాలనేది క్రమం. షోడశ మంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చెయ్యాలి. విష్ణుమూర్తిని అక్షతలతోనూ, గణేశ్వరుణ్ణి తులసితోనూ, దుర్గామాతను గరిక పోచలతోనూ, శివుణ్ణి మొగలి పువ్వులతోనూ అర్చించకూడదంటారు. మల్లిక, జాతి, కుటజ, పనస, కింశుక, వకుళ, కుంద, లోధ్ర, కరవీరక, శింశుప, అపరాజిత, బంధూక, అగస్త్య, మదంత, సింధువార, పలాశ, దూర్వాంకుర, బిల్వదళ, కుశమంజరిక, సెల్లకి, మాధవి, అర్క, మందార, కేతకి, కర్ణికార, కదంబ, పున్నాగ, చంపక, యూథిక, తగర ప్రముఖ పత్రపుష్పాలు జగదీశ్వరికి అత్యంత ప్రీతికరాలు. గుగ్గులంతో ధూపము, నువ్వుల నూనెతో దీపము అమ్మవారికి ఇష్టం. వీటితో పూజించి మూలమంత్రం జపించి అటుపైని విప్రుడు వేదాభ్యాసం చేయాలి. ఇక అప్పటి నుంచి కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి. తృతీయ దిన భాగాన్నంతటినీ వీటికి ఉపయోగించుకోవచ్చు. మహాదేవి సమర్చన గురించి తెలుసుకుందాం. దేవీ పూజాన విధానం సమగ్రంగా మరొక్కసారి వినాలనుకుంటున్నాను, చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఆరంభించాడు. శ్రీ మాతృపూజ భుక్తి ముక్తిప్రదం, సమస్త ఆపదలను తొలగిస్తుంది, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. నారద, మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకుని భూత శుద్ధ్యాధికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకంగా షడంగన్యాసం చెయ్యాలి. సామాన్యార్ఘ్య ప్రధానాధికంతో శంకుస్థాపన చెయ్యాలి. పూజాద్రవ్యాలను మంత్రోదకాలతో సంప్రోక్షించాలి. గురువు అనుమతి పొంది పూజకు ఉపక్రమించాలి. పీఠ పూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాద్యుపచారాలు సమర్పించి పంచామృత రసాదులతో స్నానం చేయించాలి. పౌండ్రేక్షు రసపూర్ణాలైన
శతకుంభాలతో స్నానం చేయించిన వాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్ర పారాయణం చేస్తూ చూత ఫల రసంతో గాని చెరకు పానకంతో గాని అమ్మవారిని స్నానం చేయించిన వారి ఇంటిలో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది. ద్రాక్షాఫలరస స్నానం చేయించిన వారు రసబిందువులన్ని సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూరాగురు, కాశ్మీర, కస్తూరి సమ్మిశ్రితమైన జలాలతో వేద మంత్రపూర్వకంగా జగదీశ్వరిని స్నానం చేయించిన వారికి 100 జన్మల పాపాలు భస్మీపటలమైపోతాయి. క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతం వరకు క్షీరసాగర మధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదార పానకంతో అభిషేకించిన వారు ఆయా ద్రవ్యాలకు, ద్రవ్య ప్రవాహాలకు అధిపతులవుతారు. భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. అటుపైని కాశ్మీర చందనం ఇచ్చి కస్తూరి బొట్టు దిద్ది సీమంతంలో సింధూరం సింగారించి పాదాలకు లత్తుకన్నులు అలంకరించిన వాడు ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసిన వాడు కైలాసం చేరుకుంటాడు. బిల్వపత్రాలతో పూజ చేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడా ఏ దుఃఖమూ ఉండదు. బిల్వపత్ర దళాల మీద రక్తచందనంతో మాయా బీజాక్షరత్రయాన్ని సుస్పష్టంగా, సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారి నామాన్ని చతుర్థ్యంతంగా పలికి నమః అంటూ ఓం మహాదేవ్యై నమః, హ్రీం జగదీశ్వర్యై నమః ఇలా బిల్వపత్రాలను అమ్మవారి పాదాల చెంత ఉంచాలి. ఇలా బిల్వపత్రార్చన చేసిన వారికి మనుత్వం లభిస్తుంది. లేత దళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసినవాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుంద పుష్పార్చన చేస్తే ప్రాజాపత్యం దక్కుతుంది. కోటి సంఖ్యలో మల్లికా మాలతీ పుష్పాలను, సుగంధ ద్రవ్యాలను కలిపి అమ్మవారికి పూజ చేస్తే బ్రహ్మత్వం, దశకోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే సూత్రాత్మత్వం లభిస్తాయి. ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్న వారందరూ ఇలా అర్చించిన వారే. జప, బంధూక, దాడిమి, కుసుమాలు కూడా ఇలాగే అనంత పుణ్యఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లో దొరికే పువ్వులతో సంవత్సరం పొడవునా అమ్మవారికి సహస్రనామార్చన చేస్తే సర్వ మహాపాతక, ఉపపాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది. దేహాంతంలో శ్రీదేవి పద సన్నిధికి చేరుకుంటాడు. ఇది దేవతా నాయకులకు కూడా దుర్లభమైన పదవి. కృష్ణాగురు కర్పూర చందన సిల్హిక ఆజ్య గుగ్గులు సమన్వితంగా ధూపం వేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలను తెచ్చి ముంగిట నిలుపుతుంది. కర్పూర ఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోక నివాసం సిద్ధిస్తుంది. శతదీపార్చన, సహస్ర దీపార్చన, కోటి దీపార్చనలు చేసిన వారికి ఇదే పుణ్యఫలం దక్కుతుంది. అమ్మవారి ఎట్ట ఎదుట పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షడ్రసోపేతమైన లేహ్య చోష్య పేయాలతో, రకరకాల పిండి వంటలతో, రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశిని నివేదన చెయ్యాలి. అమ్మవారు తృప్తి చెందితే జగత్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్జువునందు సర్పత్వంలాగా జగత్రయము అమ్మవారే కనుక. నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయంగా సమర్పించాలి. తర్వాత కర్పూర తాంబూలం ఇవ్వాలి. యాలుకలు, లవంగాలు, ఒక్కపొడి ఇత్యాదులతో లేత తమలపాకులు మడిచి ముఖ సౌగంధ్యవర్ధకంగా అందివ్వాలి. అటుపైని మృదంగ వీణాది వాద్యాలతో, మనోహర గానాలతో, వేద పారాయణలతో, పురాణ పఠనలతో, స్తోత్ర పాఠాలతో జగన్మాతను అలరించాలి. 2 ఛత్రచామరాలు సమర్పించాలి. రాజోపచారాలు అన్నీ చెయ్యాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. లెంపలు వేసుకుంటూ క్షమాపణలు చెప్పాలి. ఒక్కసారి ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలు నిత్యము భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికి, అనుగ్రహానికి అవధులు ఉంటాయా? ఆవిడ జగన్మాత కనుక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ, దయ ఉంటాయి. భక్తితో అర్చన చేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా? ఇక దేవీ మహిమ, బృహద్రథుడి పూర్వజన్మ స్మృతి గురించి తెలుసుకుందాం.
నారదా, ఇక్కడ నీకొక కథ చెప్పాలి, విను. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ఆకాశ మార్గాన ఆయా దేశాలపై ఎగురుతూ వచ్చి కాశీపట్టణం చేరుకుంది. ప్రారబ్ధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏవో పడి ఉన్న మెతుకుల్ని ఏరుకు తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది. కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్య రూపం ధరించి 2 కల్పాల పాటు దివ్య భోగాలు అనుభవించింది. భూలోకంలో క్షత్రియ వంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహద్రథుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషిక్తుడయ్యాడు. అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్ధించింది. యజ్ఞయాగాదులు చేస్తూ సత్యవాదిగా, జితేంద్రియుడిగా, ధార్మికుడిగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మ స్మృతి అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. మునీశ్వరులకు తెలిసింది. వారు ఆశ్చర్యచకితులై దర్శనార్థం వచ్చారు. బృహద్రథుడు భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు జరిపాడు. కుశల ప్రశ్నలయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఏమిటో చెప్పారు. మహారాజా, నీకు పూర్వజన్మ స్మృతి ఉంది, త్రికాలగ్నత ఉంది. ఏ పుణ్య విశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి తెలుసుకుందామని వచ్చాం. రహస్యం కాకపోతే, చెప్పదగినదే అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపజేయి అని అడిగారు. మునీంద్రులారా, ఇందులో రహస్యమేమీ లేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాక పక్షిని, అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను. తెలిసి చేసింది కాదు. అయినా అమోఘ ఫలం దక్కింది. ఆ పుణ్య విశేషం వల్ల స్వర్గ సుఖాలు 2 కల్పాల పాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజును, సార్వభౌముడను అయ్యాను. పూర్వజన్మ స్మృతితో పాటు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, దానికి ఎంత ఫలం దక్కుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనంద భాష్పాలు జాలువారతాయి. జగన్మాతను ఉపాసించని వారి జన్మలు వ్యర్థం. వారు తల్లిని మరిచిపోయిన కృతజ్ఞులు, పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్య విధులు కావు. పరాదేవతోపాసన ఒక్కటే నిత్యమని, సత్యమని శృతి చెబుతోంది. మీ వంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతీ పాదాంభోజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు నిర్గుణం గాని సగుణం గాని ఏదీ లేదు. బృహద్రథుడి సమాధానం మునీశ్వరుల సంశయాలను తీర్చింది. సంతృప్తులై ఆనంద భాష్పాలు ఒత్తుకుంటూ తమ తమ ఆశ్రమాలకు తిరిగి వెళ్లారు. నారద, ఇంతటి ప్రభావం కలది దేవీ పూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజ పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకుని ఉండాలి. ఇక మధ్యాహ్న సంధ్య గురించి తెలుసుకుందాం. ప్రాతః సంధ్యోపాస్తి, అది అయ్యాక దేవీ పూజ చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెబుతాను, ఆలకించు. ఇది అపూర్వము, అత్యుత్తమము అయిన ఫలాలను ఇస్తుంది. మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, వరద, అక్షమాలాధారిణి, త్రిశూలధారిణి, అభయహస్త ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహితారూప, రుద్రదేవత, గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్య మార్గ సంచారకర్త్రి, మాయామయి, ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యాన శ్లోకం పఠించాలి. ప్రాతఃసంధ్యలో లాగానే ఆచమనాదికం చెయ్యాలి. అటుపైని అర్ఘ్యప్రదానం పువ్వులతో చెయ్యాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాన్ని నీళ్లలో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలోకి జల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమమంతా ప్రాతఃసంధ్యలాగానే. కొందరిక్కడ తదిత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారు కానీ అది సంప్రదాయం కాదు. అసంప్రదాయం, హానికరం. కనుక ఉభయ సంధ్యల్లోనూ ఓంకార సహితమైన గాయత్రీ మంత్రంతోనే నీరు చల్లాలి. ఆ కృష్ణేన ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలం లేదా బిల్వ దుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి
అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యా సాఫల్యదాయకం, మందేహ రాక్షస వినాశకం. ఆ తరువాత గాయత్రీ మంత్రంతోనే యజుర్వేద పురుష హిరణ్య గర్భాదులకు తర్పణాలు విడిచిపెట్టాలి. ఉదుత్యమిత్యాది మంత్రాలతో సూర్యోపస్థానం చెయ్యాలి. అటుపైని గాయత్రీ మంత్రజపం. దీనికి 3 పూటలకు 3 పద్ధతులున్నాయి. ప్రాతకాలంలో చేతులు పైకి త్రిప్పి, సాయంకాలంలో క్రిందికి త్రిప్పి, మధ్యాహ్న సమయంలో గుండెలపై ఆంచి గాయత్రిని చెయ్యాలి. గాయత్రీ మంత్ర జప పరిగణనకు కూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య గణుపుతో మొదలుపెట్టి చిటికెన వేలు గణుపుల మీదుగా చూపుడు వేలు మూలం వరకు 10 గణుపులవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే 10 గాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంటారు. ఇలా 10 సార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి గణుపు దగ్గర ఆపేస్తే 8. మొత్తం అష్టోత్తర శతగాయత్రి. రోజు సహస్ర గాయత్రి చేస్తే విశేష ఫలితాలుంటాయి. గోహత్య, పితృహత్య, మాతృహత్య, భ్రూణహత్య, గురుపత్ని సంగమం, బ్రహ్మహత్య, సురాపానం ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. మానసిక, వాచిక, కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రీ మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. 4 వేదాలు చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. వేదావృత్తి కన్నా గాయత్రి జపం ఉత్తమోత్తమం. రేపటి రోజున బ్రహ్మయజ్ఞం గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.